రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల కానీ, అదేవిధంగా పారిశ్రామిక విధానం కానీ, అదేవిధంగా విద్యా విధానం కానీ పూర్తిగా ఈ రాష్ట్రంలో కుసించుకుపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూశాను అన్నాడు. అయ్యా జగన్ రెడ్డి గారు, నువ్వు ఏమి విన్నావో తెలియదు, ఏమి చూసావో తెలియదు. నువ్వు ప్యాలెస్లో నుంచి బయటికి రావాలంటే పరదాలు కావాలా, హెలికాప్టర్ కావాలా? ఈరోజు పూర్తిగా ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఈరోజు ఒక్కటే గమనించాలా, ఏ హయ్యర్ ఎడ్యుకేషన్ చదివేదానికి ఈ రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో చదువుతున్నారో ఒక్కసారి గమనించాలా. ఈ రాష్ట్రంలో నువ్వు చెప్పే గొప్పగా నేను 98% నేను నెరవేర్చానంటున్నారు. 98% నువ్వు నెరవేర్చినప్పుడు ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకి విద్యార్థులు ఎందుకు వలసపోతున్నారు? ఎందుకు కార్మికులు వలసపోతున్నారు? ఎందుకు రైతులు పంట విరామం చేయాలని చూస్తున్నారు? ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఈరోజు జగన్ నాటకం ఆడుతున్నావు. ఏ రోజు కూడా సామాన్య ప్రజల గురించి ఆడటంలా నవరత్నాలు అని చెప్పి ఒక గొప్ప పేరు పెట్టుకున్నావు. గత ప్రభుత్వాలు చేయలేదు, నేను చేస్తున్నానని చెప్తున్నావు. ఈరోజు కేంద్ర ప్రభుత్వ పథకాలకి మ్యాచింగ్ గ్రాంట్ కట్టాల్సింది ఎంతవరకు నువ్వు చెల్లించావు? కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈరోజు పూర్తిగా నువ్వు చెల్లించాల్సినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ కట్టక అటు రైతులు, అటు కార్మికులు, అటు చిన్న పరిశ్రమలు పెట్టిన సూక్ష్మ పరిశ్రమలు పెట్టిన వాళ్ళు, ఎస్సీ కార్పొరేషన్లు ఈరోజు నిర్వీర్యం చేసిన ఘనత నీది కాదా? ఈరోజు నువ్వు చెప్తుంటావు, పదే చెప్తుంటావు, నా అక్కలు, నా బీసీలు, నా ఎస్సీలు అంటారు. ఈరోజు ఎస్సీ బీసీలను నిట్ట నిలువున ముంచిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉన్నాడు. ఈరోజు రైతులు పండించిన పంట నువ్వు ఈ నెల్లూరు జిల్లాలో ఈ వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు, అవాకులు చవాకులు చేస్తుంటారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ జిల్లాలో ఎంత ధాన్యాన్ని మీరు సేకరించారు, ఎంత ధాన్యానికి మీరు డబ్బు చెల్లించారు, స్పష్టతగా ఈ జిల్లాలో కొన్న ధాన్యాన్ని మీరు ఓపెన్గా చెప్పగలరా? ఏది ఓపెన్? జీవోలు చీకటే, కొనుగోలు చీకటే, అమ్మబడి అయ్యబడి ఏముందా ఈరోజు? అమ్మబడి ఒక కాలేజీల్లో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించక రాక ఈరోజు సర్టిఫికేట్లు తీసుకోలేక 2019 నుంచి ఈ రోజుకి అల్లాడుతున్నారు విద్యార్థులు. నీ యొక్క విషపూరితమైన విధానం, నీ విధానమే, నీ పార్టీ పుట్టకే అవినీతి పునాదుల మీద పుట్టిన పార్టీ నీది. ఈరోజు ఈ విధమైన విధానాన్ని కొనసాగిస్తే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఖచ్చితంగా